హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు rkcompuworld. I am Ramesh. ఈరోజు మనం C++ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేయాలి, ప్రోగ్రామ్ రాయాలి అంటే ఒక ఎడిటర్ అనేది కావాలి. ఇలాంటి ఎడిటర్స్ నంబర్ ఆఫ్ ఎడిటర్స్ ఉన్నాయి. ఏ ఎడిటర్లోనైనా మనం C++ ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేయొచ్చు, ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు. కానీ నేను యూజ్ చేసే ఎడిటర్ ఏంటంటే టర్బో C++ ఎడిటర్. ఇక్కడ టర్బో సి అనే ఎడిటర్లో సి లాంగ్వేజ్ ఒక్కటే డెవలప్ చేయగలం. అదే టర్బో C++ ఎడిటర్లో వచ్చేసరికి సి లాంగ్వేజ్ని డెవలప్ చేయొచ్చు, C++ లాంగ్వేజ్ని కూడా డెవలప్ చేయొచ్చు. నేను ఈ వీడియోలో టర్బో C++ అనే ఎడిటర్ని మన కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దామా? మీ యొక్క కంప్యూటర్లో ఏ ఫోల్డర్లో టర్బో C++ అనే సాఫ్ట్వేర్ ఉంటుందో ఆ ఫోల్డర్ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే టర్బో C++ ఎడిటర్ అనే సాఫ్ట్వేర్ ఉంటుందో దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్, డబుల్ క్లిక్ ఇవ్వండి. మీ ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ టర్బో C++ అనే ఎడిటర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తున్నా. మీకు ఎవరికన్నా డౌన్లోడ్ చేయడం రాకపోతే, ఆ సాఫ్ట్వేర్ మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లో నా యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. దానికి మీరు కాల్ చేసినా వాట్సాప్ చేసినా నేను మీకు ఎలా డౌన్లోడ్ చేయాలి, సాఫ్ట్వేర్ ఎలా పంపించాలి అనేది మీకు చెప్తాను. ఓకే, డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇలా వస్తుంది ఒక మెసేజ్ బాక్స్. ఎస్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఐ యాక్సెప్ట్ స్క్వేర్ బాక్స్ ఉంటుంది, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. అలా లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అవటం కంప్లీట్ అయిన తర్వాత ఫినిష్ అనే ఆప్షన్ వస్తుంది. ఫినిష్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. అది ఇన్స్టాల్ అయిన తర్వాత ఇంటర్నెట్లో ఒక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ట్యాబ్ మీకు అవసరం లేదు, దాన్ని క్లోజ్ చేసేయండి. ఇక డైరెక్ట్గా మీకు టర్బో C++ అనే ఎడిటర్, C++ అనే ప్రోగ్రామ్ ఓపెన్ అయిపోతుంది. మీరు ఇక్కడ ప్రోగ్రామ్ సేవ్ చేసేటప్పుడు కంపల్సరీ సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ అయినా చేయొచ్చు. ఇక్కడ ఈ ఎడిటర్లో టర్బో C++ ఎడిటర్లో C++ ప్రోగ్రామ్ అయినా చేయొచ్చు. కానీ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఒక నేమ్ ఇచ్చిన తర్వాత ప్రోగ్రామ్కి ఎండింగ్లో .c అని సేవ్ చేయాలి. ఒకవేళ C++లో ప్రోగ్రామ్ మీరు చేస్తుంటే ప్రోగ్రామ్ నేమ్ ఇచ్చి ఎండింగ్లో .cpp అని సేవ్ చేయాలి. ఇప్పుడు నేను C++ ప్రోగ్రామ్ చేస్తున్నాను కాబట్టి ఏ ప్రోగ్రామ్కి రిలేటెడ్గా ఆ నేమ్ ఇచ్చి ఎండింగ్లో .cpp అని ఇస్తాను. ఇప్పుడు ఈ యొక్క టర్బో C++ ఎడిటర్ని క్లోజ్ చేయాలి అంటే Alt+X, కీబోర్డ్లో Alt+X ఉంటుంది, అంటే ఎగ్జిట్ అయిపోవటం. తర్వాత ఈ ట్యాబ్ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత డెస్క్టాప్ మీదకి వచ్చాను. డెస్క్టాప్ మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే టర్బో C++ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఆ ఇన్స్టాల్ చేసిన యొక్క సాఫ్ట్వేర్ యొక్క ఐకాన్ డెస్క్టాప్ మీదకి ఆల్రెడీ వచ్చేస్తుంది, డిఫాల్ట్గా వచ్చేస్తుంది. డెస్క్టాప్ మీద ఉన్నటువంటి ఆ ఐకాన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్, డబుల్ క్లిక్ ఇస్తే టర్బో C++ అనే ఎడిటర్ ఓపెన్ అవుతుంది. C++ ప్రోగ్రామ్ అయినా సి ప్రోగ్రామ్ అయినా నువ్వు డెవలప్ చేయాల్సిన ప్రతిసారి డెస్క్టాప్ మీదకి వచ్చి ఆ టర్బో C++ అనే ఎడిటర్ మీద లెఫ్ట్ క్లిక్, డబుల్ క్లిక్ ఇస్తే ఐకాన్ మీద ఈ యొక్క ఎడిటర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత నీకు న్యూ పేజ్ కావాలి అంటే పైన మెనూస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ మెనూస్. ఆల్రెడీ నేను ఈ టర్బో C++ అనే ఎడిటర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలి అనేది సి లాంగ్వేజ్కి సంబంధించిన వీడియోస్లో చెప్పాను. ఆ వీడియో ఒకసారి చూస్తే ఈ వీడియో ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఫైల్లోకి వెళ్ళి ఫైల్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి న్యూ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు. అలాగే ఓపెన్ అంటే మీ కంప్యూటర్లో ఆల్రెడీ సేవ్ చేసిన ప్రోగ్రామ్స్ని ఓపెన్ చేయాలి అంటే షార్ట్ కట్ F3, మౌస్తో అయితే దాని మీద లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు. ప్రోగ్రామ్ని సేవ్ చేయాలంటే సేవ్ మీద లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు, లేదా షార్ట్ కట్ వచ్చేసరికి F2. సేవ్ చేసిన దాన్ని మళ్ళీ సేవ్ చేయాలి అంటే, డూప్లికేట్ ఫైల్ క్రియేట్ చేయాలి అంటే సేవ్ యాజ్. క్విట్ అయిపోవాలి అంటే, ఎగ్జిట్ అయిపోవాలి అంటే ఇందాక చెప్పాను కదా Alt+X. అలాగే ఎడిట్ మెనూలో అండు, రీడు, కట్, కాపీ, పేస్ట్, క్లియర్. అలాగే మనం సి ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలంటే కంపైల్లోకి వెళ్ళి Alt+F9, రన్ చేయాలి అంటే రన్లోకి వెళ్ళి Ctrl+F9. ఈ షార్ట్ కట్స్ అన్నీ ఉన్నాయి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఫైల్లోకి వెళ్ళి న్యూ అంటున్నాను. ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్లో అప్ యారో ఉంటుంది, దాని మీద క్లిక్ ఇస్తే ఇక విండో అనేది ఎంటీ విండో అనేది లార్జ్గా
ఉంటుంది. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేయొచ్చు. ఈ యొక్క టర్బో C++ ఎడిటర్ని మనం మినిమైజ్ చేయాలి, అంటే రీసైజ్ చేయాలి అంటే ఆల్ట్ ప్లస్ ఎంటర్. రీసైజ్ అయినటువంటి టర్బో C++ ఎడిటర్ని మళ్ళీ మ్యాక్సిమైజ్ చేయాలి అంటే ఆల్ట్ ప్లస్ ఎంటర్, ఇలా అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ ఇస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.